భారతదేశ ప్రజలు స్వేచ్ఛ స్వాతంత్రాలను పొందడానికి ఎన్నో సంవత్సరాల బానిసత్వాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయి. వాటిని అధిగమించి ఎంతో మంది వారి ప్రాణాలను పణంగా పెట్టి ఈ రోజు మనం అనుభవిస్తున్నటువంటి ఈ స్వాతంత్రాన్ని మనకు అందించిన మహానుభావులకు వందనాలు. మనకు తెలిసిన గాంధీ, నెహ్రూలే కాకుండా ఎన్నో వేల మంది ఈ స్వేచ్ఛ స్వాతంత్రాల కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టారు. వారిలో కనుమరుగైన వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు. కానీ కొంతమంది మాత్రమే తెరపైకి చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయారు. మరి కనుమరుగైన వ్యక్తులను మీకు తెలియజేయడం కోసం మా ఈ చిన్ని ప్రయత్నం. ఉన్నావా లక్ష్మీనారాయణ డిసెంబర్ 4, 1877లో జన్మించారు. గాంధేయవాదిగా, సంఘ సంస్కర్తగా, స్వాతంత్ర యోధుడిగా, తెలుగు నవల సాహిత్య వైతాళికుడిగా విశేషమైన కీర్తి పొందారు. గుంటూరులో ఆయన స్థాపించిన శ్రీ శారదా నికేతన్ శ్రీ విద్యను ప్రోత్సహించడంలో మంచి కృషి చేశాడు. సెప్టెంబర్ 25, 1958లో మరణించాడు. ఎం గురురాజు జూన్ 28, 1897లో జన్మించారు. ఆయన ఒక ఉపాధ్యాయుడిగా పనిచేశారు. 1922లో అల్లోపతి వైద్య పట్టాను పొందారు. 1932లో స్వాతంత్రోద్యమంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించారు. 1951లో జరిగిన రెండవ ఆల్ ఇండియా హోమియోపతి కాంగ్రెస్ కు అధ్యక్షులుగా ఉన్నారు. దండు నారాయణరాజు ఆగస్టు 15, 1889లో జన్మించారు. స్వాతంత్ర సమరయోధులుగా పనిచేశారు. 1920లో సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్నారు. 1932లో 7 నెలలు సత్యాగ్రహంలో పాల్గొన్నందుకు 1940లో 6 నెలలు కఠిన కారాగార శిక్ష అనుభవించారు. 1937లో ఉమ్మడి మద్రాస్ రాష్ట్ర శాసనసభ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1944 జనవరి 30న జైలులో గుండె జబ్బుతో మరణించారు. మాకంటి అన్నపూర్ణాదేవి 1900 సంవత్సరంలో జన్మించారు. స్వాతంత్ర సమరయోధురాలిగా, సమాజ సేవకురాలిగా పనిచేశారు. తన 27వ ఏటనే మరణించిన ఈమె అప్పటికే భారత స్వాతంత్ర పోరాటంలో ప్రముఖమైన పాత్ర నిర్వహించారు. మహాత్మా గాంధీ మన్ననలు పొందారు. ఈమె భర్త బాపినేడు దక్షిణాదిన ప్రముఖ స్వాతంత్ర సమరయోధులలో ఒకడు. 1987 నవంబర్ 9న ఈమె మరణించింది. పుచ్చలపల్లి సుందరయ్య 1913 మే 1న జన్మించారు. ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడిగా, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరుడిగా, స్వాతంత్ర సమరయోధుడిగా పనిచేశారు. స్వాతంత్రోద్యమాల్లో చురుకుగా పాల్గొన్నారు. తెలంగాణ ప్రజల పోరాటం, విశాలాంధ్రలో ప్రజారాజ్యం వంటి పుస్తకాలు, నివేదికలు రాశాడు. పార్లమెంట్ సభ్యునిగా సుదీర్ఘకాలం పనిచేశాడు. 1985 మే 19న మరణించారు. కందాల సుబ్రహ్మణ్య తిలక్ 1920 జూలై 15న జన్మించారు. ఇతను స్వాతంత్రం కోసం తనదైన శైలిలో పోరాడుతున్న గాంధీ సిద్ధాంతాలకు ఆకర్షితుడయ్యాడు. క్షణం కూడా ఆలోచించకుండా తన బాటలో నడిచేందుకు పయనమయ్యారు. స్వాతంత్ర సమరయోధుడిగా పనిచేశారు. స్వాతంత్రోద్యమంలో భాగంగా 2 సార్లు జైలు జీవితం గడిపాడు. మొదటి లోక్సభ సభ్యునిగా పనిచేశాడు. 2018 జూన్ 8న విశాఖపట్నంలో మరణించారు. పింగళి వెంకయ్య జాతీయ రూపకర్త పింగళి వెంకయ్య 1876 ఆగస్టు 2న కృష్ణా జిల్లా బట్లపెనుమూరులో జన్మించారు. స్వాతంత్ర పోరాటంలో ఎన్నో జాతీయ పథకాలను వినియోగించారు. కానీ పింగళి వెంకయ్య రూపొందించిన పథకాన్ని జాతీయ పథకంగా గుర్తిస్తూ 1921 మార్చి 31, ఏప్రిల్ 1 వరకు విజయవాడలో మహాత్మా గాంధీ అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ కమిటీ సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయించారు. 19 ఏళ్ల వయసులోనే బ్రిటిష్ ఆర్మీలో చేరి ఆఫ్రికాలో ఆంగ్లో బోయర్ యుద్ధంలో పాల్గొన్నారు. 1916లో భారతదేశానికి ఒక జాతీయ పథకం అనే పుస్తకాన్ని రచించారు. ఈ గ్రంథంలో సుమారు 30 రకాల పథకాలను ప్రదర్శించారు. అప్పట్లో ఆయన చేసిన ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకొని స్వాతంత్రోద్యమంలో పాల్గొని దేశానికి ఒక జెండాను తయారు చేయాలనే సంకల్పంతో రేయి పగలు కష్టపడి అమరవీరుల త్యాగాన్ని స్మరించుకొని జెండాను తయారు చేశారు. రాస్ బిహారీ మరో పేరే మరో బోస్. భారతదేశం నుంచి బ్రిటిష్ పాలన సాగనంపాలంటే హింసా మార్గం తప్ప వేరే దారి లేదని నమ్మినవాడు రాస్ బిహారీ. విప్లవకారులతో, విప్లవ కార్యకలాపాలతో ఆయన మమేకత్వం గమనిస్తే విస్తుపోతాం. చాలా చిన్నతనంలోనే ఆయన బాంబులు చేయటం నేర్చుకున్నాడు. తర్వాత సైన్యంలో చేరాలని అనుకున్నాడు. కానీ సాధ్యం కాలేదు. గదర్ అనే పార్టీలో చేరాడు. ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ అనే సంస్థను స్థాపించాడు. తన నాయకత్వంలో పనిచేస్తున్న ఆజాద్ హింద్ ఫౌజును నేతాజీ సుభాష్ చంద్రబోస్ కు అప్పగించారు. 1789 నాటి ఫ్రెంచ్ విప్లవం గురించి చిన్నతనంలోనే తెలుసుకున్నారు. ప్లాసీ యుద్ధం ఆయనను ఉత్తేజపరిచింది. భారత్ కు స్వాతంత్రం అంటే భారత్ కి మాత్రమే కాదు, ప్రపంచం మొత్తానికి ప్రయోజనం అని ఆయన భావించారు.
పేద బడుగు ప్రజలకు రక్షణ నానాటికి కరువైపోతుందని ఆయన భావించారు. ఒక సందర్భంలో గాంధీజీ గతకాలపు మనిషి, సుభాష్ చంద్రబోస్ ఈ కాలం మనిషి అని వ్యాఖ్యానించారు. 1945 నాటికి రాస్ బిహారీ నిరంతరం రేడియో ప్రసారాలను వినడానికి అలవాటు పడ్డారు. అందులో ఒక వార్త కోసం ఎదురు చూస్తూనే ఉండేవారు. అది భారతదేశం స్వాతంత్రమైంది అన్న వార్త. కానీ ఆ వార్త వినకుండానే ఆయన 1945 జనవరి 21న కన్నుమూశారు. బత్తుల సుమిత్రాదేవి 1918 అక్టోబర్ 8న జన్మించారు. హైదరాబాద్ కు చెందిన తెలంగాణ విమోచన ఉద్యమకారురాలిగా, దళిత నాయకురాలిగా, రాజకీయ నాయకురాలుగా పనిచేశారు. హిందీ మీడియంలో మెట్రిక్యులేషన్ పాస్ అయ్యారు. 1938 నుంచి 1942 వరకు వార్తా మహిళా ఆశ్రమంలో గ్రామ సేవ చేశారు. హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్ లో కలవాలని రజాకార్లపై పోరాడి 1947 నుంచి 1948 వరకు జైలుకు వెళ్లారు. హైదరాబాద్ నగర సంస్థ ఉపాధ్యక్షురాలుగా ఎన్నికయ్యారు. 5 సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. చివరగా 1980లో మరణించారు. నాగులపల్లి సీతారామయ్య స్వాతంత్ర సమరయోధుడిగా, గాంధీయవాదిగా, గ్రామీణ అభ్యున్నతిలో, సామాజిక సేవలో, సామాజిక న్యాయం వంటి అనేక రంగాలలో తన సేవలను అందించారు. 1930లో ఉప్పు సత్యాగ్రహానికి ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో అజ్ఞాత కార్యకర్తగా చేరారు. స్వాతంత్ర సమరయోధుల కమిటీకి 5 ఏళ్లు కార్యదర్శులుగా పనిచేశారు. విజయవాడలో ఆయన పేరు మీదుగా సమరయోధుల భవనం ఉంది. స్వాతంత్రోద్యమంలో 1932లో శాసనోల్లంఘన సమయంలో రెడీ అనే పేరుతో రాష్ట్ర పత్రికను నడిపారు. దాదాపు 37 ఏళ్లు ఉపాధ్యాయుడిగా పనిచేశారు. 1933లో హరిజనుల కోసం ఆలయ ప్రవేశాన్ని ఏర్పాటు చేశారు. చివరగా హైదరాబాద్ లో 2013 జూలై 21న తుదిశ్వాస విడిచారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఈయన కర్నూలు జిల్లా రూపనగుడిలో జన్మించారు. 1857 నాటి నుంచి మొదటి భారత స్వాతంత్ర యుద్ధానికి 10 ఏళ్ల ముందే బ్రిటిష్ ను ఎదిరించి తిరుగుబాటు చేసిన తెలుగు వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. బ్రిటిష్ వారి పట్ల వ్యతిరేక తిరుగుబాటుదారుడిగా వీరోచిత పోరాటం చేసి దొరతనాన్ని ఎదురించి ఫిబ్రవరి 22, 1847లో వీరమరణం పొందారు. ఎం లక్ష్మీనారాయణ ముదిరాజ్ నవంబర్ 7, 1929లో హైదరాబాద్ లో జన్మించారు. ఈయన మహారాజ్ గంజ్ మాజీ శాసనసభ్యులుగా, స్వాతంత్ర సమరయోధుడుగా పనిచేశారు. తెలంగాణ తొలిదశ ఉద్యమ కాలంలో లక్ష్మీనారాయణ ముదిరాజ్ నగర మేయర్ గా 1969 నుంచి 1970 వరకు పనిచేశారు. అతని హయాంలోనే గన్ పార్క్ లోని అమరవీరుల స్తూపాన్ని నిర్మించడంతో అప్పటి ప్రభుత్వం జైలుకు పంపింది. బీసీ కమిషన్ సభ్యునిగా, ఆంధ్రప్రదేశ్ ముదిరాజ్ మహాసభ అధ్యక్షులుగా, ఏపీ టింబర్ మర్చెంట్ సంఘం అధ్యక్షుడిగా అతను పనిచేశారు. రజాకార్లకు వ్యతిరేక పోరాటంలో పాల్గొన్నారు. భారత స్వాతంత్రోద్యమంలో, క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. అనారోగ్యంతో ఉన్న ఆయన హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో మార్చి 4, 2015లో మరణించారు. ఎన్జి రంగా నవంబర్ 7, 1900 సంవత్సరంలో జన్మించారు. భారత స్వాతంత్ర సమరయోధుడిగా, జాతీయవాదిగా, పార్లమెంట్ సభ్యుడిగా, రైతు నాయకుడిగా, రైతాంగ విధానాలకు మద్దతిచ్చిన ఈయనను భారత రైతాంగ ఉద్యమ పితాగా భావిస్తారు. 1991లో భారత ప్రభుత్వం నుండి పద్మ విభూషణ్ పురస్కారం పొందారు. 1930 నుంచి 1991 వరకు సుదీర్ఘ కాలం భారత పార్లమెంట్ సభ్యునిగా పనిచేశారు. 1930లో మహాత్మా గాంధీ పిలుపునకు స్పందించి రంగా తన ఉద్యోగాన్ని వదిలి భారత స్వాతంత్ర సమరంలో పాల్గొన్నారు. జూన్ 9, 1995లో మరణించారు. గరికపాటి మల్లవాదాని సెప్టెంబర్ 18, 1899లో జన్మించారు. స్వాతంత్ర సమరయోధుడిగా, కవిగా, సంస్కృతాంధ్ర పండితుడిగా పనిచేశారు. ఆయన కాంగ్రెస్ నేతగా జాతీయోద్యమంలో మహాత్మా గాంధీ స్ఫూర్తితో పాల్గొన్నారు. 1921లో చదువు మానుకొని సహాయ నిరాకరణోద్యమంలో చేరి గ్రామ గ్రామానికి వెళ్లి జాతీయ గీతాలు రాసి పాడి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉపన్యాసాలు ఇచ్చి జనాన్ని మేల్కొల్పాడు. 1930లో గాంధీ గారి పిలుపు విని ఉప్పు సత్యాగ్రహంలోకి ప్రవేశించి శ్రీకృష్ణ జన్మస్థానాన్ని దర్శించాడు. చివరగా జనవరి 5, 1985లో మరణించారు. చింతలపాటి సీతారామచంద్ర వరప్రసాద మూర్తిరాజు 1919 డిసెంబర్ 16న తణుకు సమీపంలోని సత్యవాడలో జన్మించారు. ప్రముఖ గాంధీయవాదిగా, స్వాతంత్ర సమరయోధుడిగా పనిచేశారు. 1800 ఎకరాలు దానం చేసిన దాతగా పేరొందారు. సర్వోదయ ఉద్యమానికి చేయూతనందించారు.
6 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆక్వా పరిశ్రమకు ఆద్యుడిగా గుర్తింపు పొందారు. ఆయన విద్యాదాత, అభినవ బోచుడు, గాంధీయవాది, కొల్లేరు రాజుగా గుర్తింపు పొందారు. స్వాతంత్రోద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. చివరగా శ్వాసకోశ, గుండె సంబంధిత వ్యాధితో 2012 నవంబర్ 12న మరణించారు. జమలం కేశవరావు సెప్టెంబర్ 3, 1908న జన్మించారు. నిజాం నిరంకుశ పాలనను వ్యతిరేకించిన వ్యక్తి. హైదరాబాద్ రాష్ట్రానికి చెందిన స్వాతంత్ర సమరయోధుడిగా, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తొలి అధ్యక్షుడిగా, ప్రజల మనిషిగా, ప్రజల కోసం జీవిస్తూ అన్యాయాలను వ్యతిరేకిస్తూ ప్రజల్లో ధైర్య సాహసాలను నూరిపోయటమే ఆయన ప్రవృత్తిగా జీవించాడు. అందుకే ఆయనను అందరూ తెలంగాణ సర్దార్గా పిలుచుకుంటారు. 1923వ సంవత్సరంలో రాజమండ్రిలో మొదటిసారిగా మహాత్మా గాంధీ ఉపన్యాసాన్ని విన్న కేశవరావు ఆయన ఉపన్యాసానికి ఆకర్షితుడై స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నాడు. తన వంతుగా అణగారిన వర్గాల్లో చైతన్యాన్ని నింపాడు. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కీలక పాత్ర వహించారు. చివరగా 1953 మార్చి 29న మరణించారు. తెల్లప్రగడ సుబ్బలక్ష్మి 1917లో తూర్పు గోదావరి జిల్లాలో జన్మించారు. గాంధీజీ సిద్ధాంతాలకు ఆకర్షితురాలై దక్షిణ భారత హిందీ ప్రచార సభ ద్వారా విశారదకు వచ్చి చదువుకొని ఉత్తీర్ణురాలయ్యి స్వాతంత్రోద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. ఒక ప్రక్క ఉద్యోగం చేస్తూ మరోపక్క సంఘంలో చక్కని స్థాయిలో తన సిద్ధాంతాలను నమ్ముకుంటూ ఖద్దర్ను ధరిస్తూ ఆదర్శమూర్తిగా నిలబడి తన కర్తవ్యాన్ని సాధించారు. తేనేటి విశ్వనాథం 1895లో జన్మించారు. విశాఖపట్నంకు చెందిన విశ్వనాథం రాజకీయ నాయకుడిగా, స్వాతంత్ర పోరాట యోధుడిగా, మాజీ న్యాయ, దేవాదాయ, రెవెన్యూ శాఖ మంత్రిగా పనిచేశారు. విశాఖ ఉక్కు కర్మాగారం నెలకొల్పుటలో తన వంతు పాత్ర వహించారు. భారతీయ తపాలా శాఖ తేనేటి విశ్వనాథం 2004 నవంబర్ 10న ₹5 తపాలా బిల్లును పోస్ట్ మాస్టర్ జనరల్ ఎస్కే చక్రవర్తి ₹5 తపాలా బిల్లును విడుదల చేశారు. స్వరాజ్యం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టి టంగుటూరి ప్రకాశం ప్రజా పార్టీలో చేరారు. 1951లో మద్రాసు శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు. 1979 నవంబర్ 10న మరణించారు. కుడుముల పెద్దభయ్యన్న ఈయననే పెద్దబావిలోడు అని పిలిచేవారు. చెంచుల హక్కుల కోసం, అటవీ సంపద కోసం బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేసిన నాయకుడిగా ఐటీడీవీ ప్రస్తావించిన స్వాతంత్ర సమరయోధుడు కుడుముల పెద్దభయ్యన్న. రెండో వ్యక్తి హనుమంతప్ప. వీరిద్దరూ అటవీ హక్కుల కోసం, వన్యప్రాణుల సంరక్షణ కోసం బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేశారు. అటవీ సంపదపై పన్నును, పులి, జింక చర్మాలతో పాటు అటవీ ఉత్పత్తుల సేకరణపై అప్పట్లో బ్రిటిష్ ప్రభుత్వం పలు ఆంక్షలు విధించింది. వీటిని చాలా కాలం పాటు భరిస్తూ వచ్చిన చెంచులను సమీకరించి బయలు ఎదురు తిరిగారు. ఆ సమయంలో బ్రిటిష్ జెండాను ఎగురవేయాలని ఆదేశించిన ఉత్తర్వులను ఉల్లంఘించడం, చెంచుల సాయంతో బ్రిటిష్ పాలనకు ఎదుర్కోవటం మొదలుపెట్టారు. ఈ పరిణామాల పట్ల ఆగ్రహించిన బ్రిటిష్ ప్రభుత్వం ఆయనను పట్టించిన వారికి ఆనాడే 10,000 నగదును బహుమతిగా ఇస్తామని ప్రకటించారు. అదే సమయంలో పెచ్చెరువు మీదుగా తుమ్మబయలు చేరుకున్న బ్రిటిష్ అధికారులు స్థానిక చెంచులపై కాల్పులకు తెగబడ్డారు. దీంతో వారి ప్రాణాలను కాపాడేందుకు ముందుకు వచ్చి లొంగిపోయిన పెద్దభయ్యన్నను చెట్టుకు కట్టేసి 1938 ఏప్రిల్ 25న కాల్చి చంపారు.